తామే మెచ్చుకొని కొందరితో జతపరుచుకున్నట్టుకైనా వారితో సరిచూచుకున్నట్టుకైనా మేము తెగింపజాలం. కానీ వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకుని ఒకరితోనొకరు సరిచూచుకొనుచున్నందున గ్రహింపలేక దూరానికి నెట్టివే పెడతావు, రాంగ్ అండర్స్టాండింగ్లోకి వెళ్ళిపోతావు. వాళ్ళు ఎవరో భక్తిని నీ భక్తితో పోల్చుకుని, లేకపోతే వాళ్ళకంటే నేను బతికున్నాను, లేకపోతే వాళ్ళకంటే నేను బతిగా లేకపోయాను, లేకపోతే ఇంకోటి వాళ్ళ రివార్డ్ నాకు వస్తుంది. ఇట్స్ నాట్ సెన్స్. గ్రహింపపోద్ది. మేమైతే మేరకు మేము చచ్చిపోయాము, కానీ మీరు ఉన్న స్థలం వరకు రావాలని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు లోబడి ఉండి అతిశించిన మేము క్రీస్తు సువార్తను ప్రకటించుచున్నాను. మేర దాటట్లే, ఇతరుల ప్రయాసలోనికి వెళ్ళడమే. సో కాబట్టి 18వ వచనంలో 17 అతిశయించేవాడు ప్రభునందు అతిశయింపాలి. ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు, కానీ తన్ను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు. సరి చూసుకోవడం అనేది కుదరదు. నీకు తండ్రికి ఉన్న రిలేషన్, చిన్న కుమారుడు వచ్చాడు, పెద్ద కుమారుడు నీ కుమారుడికి నువ్వు ఇలాగే మ్యాగ్ ఇచ్చావు, లేకపోతే ఏదో బలేజో నాకేమీ ఇవ్వలేదు. సరే, ఆడికి అన్నీ ఉన్నాయి, ఇంట్లో ఉన్నాడు, ఆడితో పోల్చుకోడేటి వచ్చినోడితోటి. నాకు ఇలా చేయలేదు, అలా చేయలేదు, నేను నీకు ఇదే నేను గుడ్లే పని చేశాను, నేను ఇలా చేశాను, సేవక భాష మాట్లాడుతూ దేవుని యొక్క విధానాలకి దూరంగా వెళ్ళిపోతుంటాం చాలాసార్లు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు ఈ దినాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కృప అనే దాన్ని నువ్వు మర్చిపోతే, ఆ బేసిక్ ప్రిన్సిపల్ ఎలా పనిచేస్తుందో మర్చిపోతే,